ఓం నమ శివాయ. భుజంగ నృత్యం. గరుడ జాతికి సర్పజాతికి మధ్య చాలా కాలం అభిప్రాయ భేదాలు ఉన్నాయని పురాణ కథలు చెప్తున్నాయి. వారి మధ్య మనస్పర్ధలను తొలగించే ఉద్దేశంలో ఇరు వర్గాల వారు ఒక సమావేశంలో ఎవరైతే అమృత భాండాన్ని సేకరించగలుగుతారో వారికి రెండవ వర్గం వారు లోబడి ఉండాలని నిర్ణయిస్తారు. ఆ విధంగా వారి వారి ఒప్పందాల్లో సర్పజాతి ఓడిపోవడం జరుగుతుంది. గరుడ జాతి పెట్టే బాధలను భరిస్తూ జీవితాంతం బానిసలుగా బతుకుతూ కొనసాగించవలసింది అనే భయభ్రాంతులవుతూ వారు ఈశ్వర అనుగ్రహాన్ని ప్రార్థిస్తారు. గరుడ జాతికి సర్పజాతికి చాలా కాలం వరకు కనిపించకపోవడంతో వెతకనారంభించిన చివరికి కైలాసంలో వారిని చూసి తమ మధ్య ఒప్పందం ప్రకారం సర్పజాతి తమకు అణిగి ఉండాలని తెలియజేస్తారు. శరణాగతుడైన రక్షకుడు మరి సర్పజాతిని తన 32 శరీరాల భాగాలపై ఆభరణాలుగా ధరించి మరి సర్పజాతిని రక్షించి గరుడ జాతిని కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తాడు. ఎప్పుడైతే గరుడ జాతికి సర్పజాతి కనిపించకపోయిందో వాళ్ళు వెతుకుతూ కైలాసం వెళ్తారు. కైలాసం వెళ్ళగానే అప్పుడు ఒప్పందం ప్రకారం సర్పజాతికి అణిగమని ఉండాలని పరమేశ్వరునికి తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత పరమేశ్వరుడు ఏం చేస్తాడు, తన 32 శరీరాల భాగాలపై సర్పజాతిని ఆభరణాలుగా ధరిస్తాడు. అంతేకాకుండా గరుడ జాతికి తన దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు. సర్పాభరణాలతో చేసే నృత్యం చేయటం వల్ల దీన్నే భుజంగ నృత్యము అంటారు. అంతేకాకుండా భుజంగ లలితము అని కూడా అంటారు. అద్భుతమైన విషయం కదండి. అంటే 32 శరీరాల భాగాలపై సర్పములను ఆభరణాలుగా ధరించి చేసే నృత్యాన్ని భుజంగ నృత్యము లేదా భుజంగ లలితము అంటారు, లేదా భుజంగ లలితము లేదా భుజంగ నృత్యము అంటారు. ఇటువంటి విశేషాలు ఎన్నో తెలుసుకున్నాం కదా. మరి స్వస్తి.